లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియా సమావేశంలో నిర్వహించారు ఆయన. ఈ సందర్భంగా బీజేపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ సిద్ధాంత అమలుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కుట్రలో భాగంగానే తనపై ఢిల్లీలో అక్రమ కేసు పెట్టారన్నారు. రిజర్వేషన్ల రద్దు బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు వాజ్పేయి హయాంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారన్నారు. ఆ కమిషన్ నివేదిక సీక్రెట్గా ఉంచారని, ఈ లోపు ఆ సీక్రెట్ ఎజెండాను తాను బయట పెట్టానని కీలక వ్యాఖ్యలు చేశారు. 1960లో గోల్వాల్కర్ రిజర్వేషన్ అవసరం లేదన్నారు. అలాగే 2015లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎన్జి వైద్య కూడా రిజర్వేషన్ అవసరం లేదని చెప్పారంటూ గతాన్ని గుర్తు చేశారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దుకు వేసినట్టేనని అన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో మోదీ, అమిత్ షా స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ సిబిఐని ప్రయోగించినట్లు తనపై ఢిల్లీ పోలీసులు ప్రయోగిస్తున్నారన్నారు. తాను లొంగిపోతానని ఢిల్లీ సుల్తాన్ అనుకుంటున్నారు. తన ప్రచారాన్ని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. భారత్ను హిందూ దేశంగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని, ఆ విధానాలను ఇప్పటికే చాలా వరకు మోదీ పూర్తి చేశారన్నారు. రిజర్వేషన్ రద్దు చేయాలంటే లోక్సభలో 2/3 వంతు సభ్యుల మెజార్టీ ఉండాలని, అందుకే 400 సీట్లు కావాలంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. సోషల్ మీడియాలో ఎవరో వీడియో పెడితే ముఖ్యమంత్రిని బాధ్యులు చేస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు అమిత్ షా ఆధీనంలో ఉన్నారని, తమ మహిళా అడ్వకేట్పై దురుసుగా ప్రవర్తించారన్నారు.